నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్పై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. మరి ఈ తాజా అప్డేట్స్ ఏంటో వివరంగా చూసేద్దామా? పడండి, మొదలుపెడ్దాం. సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఇక నుంచి ప్రతి ఏటా ప్రతి ఫిబ్రవరిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఉండొచ్చు అంటున్నారు. ఇది నిజంగా పెద్ద అప్డేట్ కదా? అయితే ఇది ఏదో గాలివార్త అనుకోడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన టీచర్ యూనియన్ మీటింగ్స్, అలానే గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసిన ప్రకటనలే దీనికి బలం చేకూరుస్తున్నాయి. సో ఇది అభ్యర్థులు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన విషయమే. సరే, ఒకవేళ ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇచ్చే ప్లాన్ నిజంగానే ముందుకు వెళ్తే ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ వరకు ఎలా ప్లాన్ చేస్తున్నారో ఓసారి చూద్దాం. చూడండి, ఈ ప్రపోజ్ టైమ్లైను చాలా టైట్గా ఉంది. అంటే అంత ఫాస్ట్గా జరగాలని ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో ఎగ్జామ్స్, జూన్లోనే కొత్త టీచర్ల అపాయింట్మెంట్స్. అంటే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి కొత్త టీచర్లు స్కూల్స్లో ఉంటారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నోటిఫికేషన్ దగ్గర్నుంచి పోస్టింగ్ వరకు కేవలం 3 నెలల్లోనే అంతా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అయితే అందరి మనసుల్లో ఉండే అసలైన ప్రశ్న ఒక్కటే: ఎన్ని పోస్టులుంటాయి? ఆ లెక్కలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టీచర్ వేకెన్సీస్ 11,000కు పైనే ఉన్నాయట. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 11,000కు పైగా ఉన్న పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకు రావు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఇందులో 70% పోస్టులు ప్రమోషన్లకే కేటాయిస్తారు. అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లకే ప్రమోషన్లిస్తారు. ఇక మిగిలిన 30% పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే డిఎస్సి ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారన్నమాట. ఇక్కడే అభ్యర్థులు, టీచర్ యూనియన్లు కూడా గట్టిగా అపీల్ చేస్తున్నాయి. వాళ్ళేమంటున్నారంటే, ఈ 70-30 రేషియో సరికాదు, ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఇవ్వాలి అంటున్నారు. కనీసం 9,000కు పైగా పోస్టులతో ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ రావడం ఎంతో దూరంలో లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ప్రిపరేషన్పై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చేసింది. మరి అభ్యర్థులు ఇప్పుడు ఏం చదవాలి? దేనిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఎక్స్పర్ట్స్ సలహా అయితే చాలా క్లియర్గా ఉంది. ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవి. ఫస్ట్, 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అక్షరం చదివేయాలి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన 10th క్లాస్ బుక్స్ మీద బాగా పట్టు సాధించాలి. ఆ తర్వాత కోర్ మెథడాలజీ, అంటే డిఎడ్ లేదా బిఎడ్ సబ్జెక్ట్స్, వాటితో పాటు పిఐఈ, సైకాలజీ, ఇక లాస్ట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ చాలా ముఖ్యం. అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్కే పరిమితమవట్లేదు. వాళ్లందరూ కలిసి ప్రభుత్వానికి, అధికారులకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. వాళ్లు విద్యాశాఖ మంత్రికి పంపుతున్న మెయిన్ మెసేజ్ ఇదే: దయచేసి 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి. అది దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులకు మీరు ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అని కోరుతున్నారు. ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరిగితే అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మేలు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కేవలం పోస్టుల సంఖ్య పెంచడమే కాదు, కొన్ని కీలకమైన డిమాండ్స్ కూడా ఉన్నాయి. 1, 10,000కు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. 2, అనుకున్నట్టుగా మే నెలలోనే పరీక్షలు ఖచ్చితంగా పెట్టాలి. 3, పరీక్షా విధానం పారదర్శకంగా ఉండాలి. అంటే తెలంగాణలో లాగా జిల్లాకు ఒకే పేపర్ విధానం పెట్టాలని గట్టిగా కోరుతున్నారు. మరి దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న ఆశలను ఈ రిక్రూట్మెంట్ నెరవేరుస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం ఆగాల్సిందే. కానీ ఈలోగా అభ్యర్థులు చేయగలిగిన బెస్ట్ పని ఒక్కటే: తమ ప్రిపరేషన్ను ఏమాత్రం ఆపకుండా కొనసాగించడమే.